టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. మొన్నటిదాకా మిమ్మల్ని సీరియస్ వ్యూ చూసినట్టు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ అలరిస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఈ టీజర్లో ఒక చిన్న డైలాగ్ ఉంది, కత్తెత్తుకో జానకి అనేసి. అదో మన కృష్ణరాజు గారు చాలా సీరియస్గా చెప్పిన డైలాగ్, ఇందులో మీరు కామెడీగా పెట్టేశారు. ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారో? లేదండి, అది అంటే అది బాగా పాపులర్ డైలాగ్ అండి. ఆయన చాలా అంటే మీకు వెనిల్ కిషోర్ గారు చాలా సీరియస్ గా చెప్పాడు, మీకు వెనిల్ కిషోర్ చెప్పాడు కాబట్టి కామెడీ అనిపించింది అంతే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని డైలాగ్స్ కొద్దిగా హట్ అవుతున్నట్టు లాస్ట్ వీక్ లో కూడా చూసాం మనం. సో అందుకని లేదండి, ఇట్స్ నాట్ దీని గురించి కాదండి, ఇది ఎవరిని కించపరచాలని ఉద్దేశపూర్వకంగా అలా చేసింది కాదండి. ఇట్స్ మోర్ లైక్ ఫర్ ఫన్ పర్పస్ అండి, అంతే. మీరు అలాంటి అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో బోర్డు చూస్తుంటారు, ఇంకా దారుణంగా ఉంటుంది. నరేష్ గారు హాయ్ సార్. చాలా కాలం తర్వాత యువర్ బ్యాక్ టు హోమ్ గ్రౌండ్ అనమాట సార్. అంటే మీరు చేయలేని కామెడీ సినిమాలు ఎవరో చేసుకుంటారు, బట్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తే ఈ గ్యాప్లో కామెడీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు సెన్సిటివిటీని పెరిగిపోయినాయి, లేకపోతే కామెడీలో కూడా ఆర్గానిక్ కామెడీ అంటున్నారు. నవ్వినా సరే తర్వాత బయటకు వచ్చి తిప్పుకునే కామెడీ కూడా ఉంటుంది. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఏం లేదండి, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు ఎప్పుడు చూస్తున్నా కూడా అంటే నేను అంటే కితకితల తర్వాత నేను కాన్స్టెంట్ తీసుకున్నది ఏంటంటే బాడీ షేమింగ్ ఉండవన్న. అసలు నేను ఎవరిని కించపరచనండి, నన్ను నేను కించపరుచుకుంటాను కానీ అవతలను కించపరచను. సో ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేదండి. ఇతను హీరో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి దాని సినిమా రెఫరెన్స్లు ఉంటాయండి, డెఫినెట్గా అక్కడ ఇక్కడ 1-2 రెఫరెన్స్లు ఉంటాయి కానీ, బట్ అది మీరు సినిమాగా చూసినప్పుడు కనెక్ట్ అవుతారు కానీ అంటే మీరు డిఫరెంట్ అంటే అదే నేను టచ్ చేసి పక్కన పెట్టి మీరు చూస్తే ఒక ఎపిసోడ్గా చూస్తే దాన్ని మీరు బోతద్దంలో పెడితే చాలా దొరుకుతాయండి. హాయ్ అండి, బుల్లితెర పైన మంచి పాపులర్ అయిపోయారు. ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ రావటమే ఒక గొప్ప బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాను ఇందాక చెప్పినట్టు. సో టెలివిజన్లో అందరినీ నవ్వుపిచ్చి ఇక్కడ ఇలాంటి సినిమాలో ఈ ఒక మంచి కామెడీ సినిమాలో కూడా యూనో నాకు ఒక ప్లేస్ దొరకటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. నా మీద కాదు, నాకేమి పేరు వస్తుంది ఇది అది అని కాకుండా ఈ సినిమా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, వెరీ గుడ్. అంటే ఇలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలి, జనాలు చూడాలి, జనాలు నవ్వాలి అండ్ జనాలు డెఫినెట్లీ నవ్వుతారు. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. విష్ణుప్రియ అంటే ఇప్పుడు వివాదాలకి క్యారబటర్స్ అయిపోతుంది కొన్ని విషయాలలో, దానిపైన ఉంది. మనం సినిమా గురించి మాట్లాడదామండి. థ్యాంక్ యూ. ఓకే. శంభో రిలీజ్ రెస్పాన్సెస్ చూసానండి. సో అసలు రవితేజ గారి కంటే ఈ పర్ఫార్మెన్స్ ఈ రోల్కి ఎక్కువ రిసెప్షన్ వస్తుంది. అసలు అలా అనుకోండి, సినిమాకి వచ్చిందండి టోటల్గా. ఎందుకంటే అప్పుడు 16 years ముందు రిలీజ్ అయిన సినిమాకి అదే లవ్. ఇవాళ ప్రతి డైలాగ్కి ఆయన డైలాగ్ కన్నా, నా డైలాగ్ కన్నా, శివమారాజు గారి డైలాగ్ కన్నా. నేను ఎందుకు వెళ్ళానంటే మా పాప చూడలేదండి, అప్పుడు పుట్టలేదు, పెళ్ళి అవ్వలేదు నాకు ఆ మూవీ చేసినప్పుడు. సో మొన్న 1వ తారీఖున రిలీజ్ అయినప్పుడు తను చూసి వెళ్ళాలి, థియేటర్ తీసుకెళ్ళి. సో అయితే ఓకే, తను ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, తన కోసం వెళ్ళానండి. అండ్ రిసెప్షన్ చాలా అంటే ఎక్స్పెక్టింగ్ అండి, రిలీజ్ కదా ఎంతమంది జనాలు వస్తారు, ప్లస్ అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు టీనేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40s ఉంటారు కదా. సో బట్ అయినా కూడా లాట్ ఆఫ్ టీనేజర్స్ ఎవ్రీథింగ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ చూసి వెరీ హ్యాపీ. కాకపోతే ఆ సినిమాలో మీ కామెడీ టైమింగ్ అంటే మీ ఇంటెన్స్ యాక్టింగ్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ జానర్ షిఫ్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు కామెడీ కదా, సో మళ్ళీ ఏమన్నా చేంజ్ ఆఫ్ మైండ్ ఉండిందా ఆ రెస్పాన్స్ తర్వాత? అలాంటి ఏమీ లేదండి, సినిమా బట్టే కదండి. అంటే ఏ సినిమా బట్టి ఆ సినిమా క్యారెక్టర్, గమ్యం అంటే గమ్యం, నాకు శంభో మహర్షి క్యారెక్టర్ తగ్గట్టు చేయాలండి. సో అసలు యాక్టర్గా నాకు అంటే ఒకప్పుడు ఏమైపోయిందంటే వరుసగా 50 సినిమాలు కామెడీ చేయడం వల్ల కామెడీ తప్పి ఇంకొకటి చేయడు అన్నది వచ్చేసిందండి. సో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక యాక్టర్కి ఏముంటుందని ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి, అంటే ఆల్ బాక్సెస్ టిక్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో నాది హిట్ హ్యాపెండ్ అండి. దాని తర్వాత కొంచెం సీరియస్ సినిమా హ్యాపెండ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ అంటే కామెడీ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా, చాలా కథలు విన్నాను, అంటే అన్ని నాకు ఎక్కడో నీ చేసినయో లేకపోతే నా స్పూఫుల మీదో లేకపోతే ఇంకోటో అలాంటివి వస్తున్నాయండి, మీమ్స్ మీద పెట్టో. సో విచ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ కామెడీ. నాకంటూ ఒక ఆర్గానిక్ కామెడీ ఉంది, సో నా స్టైల్ ఆఫ్ కామెడీ చేయాలి. బట్ అది ఇప్పుడున్న ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా, వాళ్ళ సెన్సిబిలిటీస్ కి, వాళ్ళకి మీరు అన్నట్టు చాలా ఇప్పుడు కామెడీని చాలా సెన్సిటివ్ గా చూస్తున్నారు. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అండ్ నాకు ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీని మళ్ళీ థియేటర్స్ తీసుకురావాలి అంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ అండి. సో అండ్ ఇప్పుడు లక్కీ ఏంటంటే కామెడీ సినిమాలు కూడా బాగా అంటే
మీరు హిందీ సినిమా చూసుకున్నా కూడా ఉండే ధమాల్ లాంటి సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసి భూత్ బంగ్లాదేశం ఇలాంటివన్నీ చాలా మంది కామెడీ తెలియకుండా ఒక రిసెప్షన్ వచ్చిందండి. సో వెరీ వెరీ వెల్కమింగ్ చేంజ్ అండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ క్యారెక్టర్స్ లైక్ దిస్ అండ్ దట్ ఆల్సో. ఆల్కహాల్ పరిస్థితి అది రిలీజ్ ఉన్న తర్వాత రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే అది యాక్చువల్గా డిలేడ్ లేదండి వాళ్ళలో పెట్టారా లేదా? లేదండి వాళ్ళ సినిమాలు ఉన్నాయి కదా, విశ్వనాథన్ సన్స్ అన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఎపిక్ అన్ని ఉన్నాయి కదండి, వాళ్ళు ప్లానింగ్ పెట్టి దాన్ని బట్టి మన తర్వాత సినిమా వస్తుంది. నరేష్ అండి రాజేష్ గారు చెప్పండి. సార్, మీ నాన్నగారితో సినిమాలు చేసినప్పుడు అంటే విలేజ్ ఎంటర్టైనర్స్ ఎక్కువ చేశారు కాంబినేషన్ లో. సో ఆ సందడిగా మీరు ఎందాక అన్నట్టు ఆర్టిస్ట్ కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అది ఉండేది. మధ్యలో ఇప్పుడు మీరు కొన్ని సీరియస్ జోన్ లో వెళ్ళారు. మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు ఆ దేశంలో గుర్తొచ్చింది సార్ నాన్నగారితో చేసిన బెండప్పారావు కానీ ఆ సినిమాలు. అదే చెప్పాను కదండి, నాకు 2వ రోజు 3వ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాడు నాన్నగారు సెట్ లాగా ఉన్నాను. ఎందుకంటే కమెడియన్స్ అంతమంది కమెడియన్స్ ఉన్నారంటే ప్లస్ అందరు నవ్వుకుంటున్నాను అంటే సీన్ పేపర్ లో విషయం ఉంది. సో అందరు నవ్వుకుంటున్నారు. అండ్ కామెడీ సినిమాకి మనకు పెద్ద టెన్షన్స్ ఉండవు కదండి, పెద్ద రోపులు కట్టి ఫైట్లు లాగేసి అలాంటి రిస్క్ షాట్లే ఉండవు. సో మోర్ ఆఫ్ వెళ్తాం పన్నుగా మనం యాక్ట్ చేయడం, బయటకు వచ్చిన తర్వాత అదే పన్ను పెద్ద నరేష్ గారితో, వెన్నెల కిషోర్ గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతుంది. కాబట్టి మోర్ ఫన్నీ అంటే వర్క్ మాత్రం చాలా సీరియస్ గా చేసే ఉంది. బట్ మిగతా టైంలో అంతా చాలా రిలాక్స్డ్ గా అండ్ అంటే చాలా రోజుల తర్వాత నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. ఎందుకంటే ప్రాబ్లీ నేను సీరియస్ సినిమా చేసి వచ్చాను కాబట్టి కామెడీ చేసినప్పుడు నాకు చాలా లైట్ హార్టెడ్ ఫీల్ అయ్యాను. రాజేష్ గారు హాయ్ సార్. ఇంకోటి 70% షూటింగ్ అయింది, ఇంకోటి పోస్ట్ జరుగుతుంది, నెక్స్ట్ సినిమా త్వరలో చేస్తాం. నరేష్ గారు మీరు ఒక 15 years బ్యాక్ అలా ఒక సినిమా 12 to 13 years ఎముడుకు మొగుడు అని ఒక సినిమా చేశారు. సో అది కూడా ఇదే టైప్ ఆఫ్ జానర్ లో ఉంటుంది. సో ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో నేను అమ్మలోకి వెళ్ళలేదండి, అది ఎమ్మడికెళ్ళకి దిగి వస్తుంది. అండ్ ఇట్స్ మోర్ లైక్ అంటే మనకి ఐ థింక్ మన తెలుగు తమిళ వాళ్ళకి మన సౌత్ లో ఎక్కువ ఉంది అనుకుంటుంది. మనకి నార్త్ లో ఎప్పుడు ఎముడు సినిమాలు చూడలేదు. వాళ్ళ స్వర్గాల గురించి వాటి తీరు మనకి ఎప్పుడైనా ఎముడు గురించి కానివ్వండి, ఫన్ ఫిల్మ్స్ చిరంజీవి గారు చేసిన సినిమా ఏంటొచ్చింది ఎముడుకు మూడు కానీ నుంచి మొన్న నేను చేసిన ఎముడుకు మూడు వరకు చాలా ఫన్ ఫిల్మ్స్ వచ్చినాయి. సో దిస్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ అంటే ఇప్పటి వరకు మనం అంతసేపు ఎముడు మీద కామెడీ చేస్తాం. సో రంభా ఊరసి మేనక అన్నది ఒక అందరికీ తెలిసిన క్యారెక్టర్స్. సో వాళ్ళ మీద వాళ్ళు వస్తే ఒక లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్నది మీరు లక్ బి మోర్ ఫన్ అండి చూస్తే తెలుసు. విష్ణుప్రియ గారు నమస్కారం అండి. నార్మల్ గా మీకు 3 రకాల ఆడియన్స్ ఉన్నారు. సో 1 సినిమా ఆడియన్స్, 2 టెలివిజన్ ఆడియన్స్, 3 ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్. మీకు ఈ 3 ఆడియన్స్ లో ఎవరు బాగా ఇష్టం? ఆడియన్స్ అంటే ఇష్టం అండి. అదే ఆడియన్స్ అంటే మీకు ఇన్స్టాలో టీవీలో కంటే ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఉంటారు. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మీరు ట్రెండ్ కదా ఇండియాలో, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక ఆర్టిస్ట్ కి ఆడియన్స్ అనే వాళ్ళు ఉండి వాళ్ళ కళని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే అదే అదృష్టం. సో నాకు అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళ లవ్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఊర్వశి క్యారెక్టర్ ఆడియన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఆడియన్స్ కి రంభా, ఊర్వశి, మేనక ముగ్గురు డివైన్ క్యారెక్టర్స్ బాగానే కనెక్ట్ అవుతారు, డివైన్ గా అండ్ చాలా ఫన్ గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ నాకైతే చాలా ఫన్నీ, ఎందుకంటే ఆయన చాలా ఇన్నసెంట్ అండ్ వెరీ కామ్. నవ్వొచ్చిన లోపల నవ్వుకుంటూ ఉంటారు. సో ఫర్ మీ దట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఉండి మేము ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మేక్స్ థింగ్స్ వెరీ వెరీ ఫనీ. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశా. జస్ట్ కొంచెం అమ్మాయిలాగా కొంచెం డివైన్ లేడీ లాగా ఉండడం కొంచెం కష్టం అనిపించింది, బట్ డైరెక్టర్ గారు బ్రాట్ దట్ అవుట్ ఆఫ్ మీ. నరేష్ గారు సార్, టీజర్ చాలా బాగుంది అండ్ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, రేపు రంబొచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోతుందని. బట్ టీజర్ చూసిన తర్వాత ఒక సరైన స్క్రిప్ట్ పడితే నరేష్ గారు చేసే కామెడీకి బాక్స్ ఆఫీస్ ఏమైపోతుంది అనిపించింది. సో ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అంటే ఇన్నాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే మీరు అంటే కామెడీని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కామెడీ జోన్లోకి వచ్చేసరికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం కానీ లేకపోతే మీకు అనిపించడం కానీ ఏమైనా అయిందా, నేను ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాను అని చెప్పేసి?
లేదండి, డెఫినెట్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నేను ఎంత సీరియస్ సినిమా చేసినా అసలు యాక్టర్ గా మంచి పేరు వచ్చినా కూడా ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా సుడిగాడు బాగుందండి, మీ వెన్నప్పరా బాగుందండి, మీ అదే పాత గమ్యంలో మీకు ఆ బామ్మ తాగుతా నీ కాఫీ తాగుతా ఆ సీన్ బాగుందని. సో ఇలాగ ఎక్కువ మంది, ఎందుకంటే చాలా మంది నాకు అంటే ఎస్పెషలీ లేడీస్ అంటే వాళ్ళు వచ్చి సార్ మీరు అలా సీరియస్ సినిమాలు అంటే అందరూ సీరియస్ సినిమాలు చేస్తారు, మీరు మరీ సీరియస్గా వెళ్ళిపోయారు, ఎందుకంటే కామెడీ చేయండి సార్, మీ సినిమా 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటామని. సో డెఫినెట్ గా నాకు అర్థమైంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే నన్ను యాజ్ అన్ యాక్టర్ గా చూస్తున్నారు కానీ బట్ మోర్ వాళ్ళు వెయిటింగ్ నా దగ్గర నుంచి ఎక్కువ కోరుకునేది మాత్రం కామెడీ అని. సో అది అర్థమైంది. సో నౌ ఐ విల్ బ్యాలెన్స్ అంటే అందుకు నేను సీరియస్ సినిమా వదిలేస్తానని చెప్పట్లేదు, సీరియస్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. చంద్ర డైరెక్టర్ చంద్ర